ఫ్యూచర్ గురించి మాట్లాడే వాక్యాల్లో ఎక్కువ శాతం ఒక 70-80% వాక్యాలన్నీ కూడా ఇదిగో ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. వెనెవర్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్ ఆర్ ఎల్స్ వెనెవర్ యూ వాంట్ టు మేక్ సమ్ సెంటెన్సెస్ రిగార్డింగ్ ఫ్యూచర్, like these four sentences you can see here, these four sentences can make n number of examples. These four statements can generate n number of examples. Now let's dive into those four examples. The first one is భవిష్యత్తులో. ఓకేనా, భవిష్యత్తులో సబ్జెక్ట్ అనేవాడు ఒక పని చేస్తాడు. సబ్జెక్ట్ ఒక పని చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నేను అతన్ని కలుస్తాను, నెక్స్ట్ వీక్ వాళ్ళు మా ఇంటికి వస్తారు. మీరు చేసే పనులు, భవిష్యత్తులో మీరు ఏ పని చేసినా సో ఆ పనిని చెప్పడానికి మనం వాడే ఫార్మట్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కదా. ఈ వర్బ్ ప్లేస్లో ఈ ఫార్ములా వాడాలి, ఈ స్ట్రక్చర్ వాడాలి. సబ్జెక్ట్ ప్లస్ విల్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ నౌన్, తర్వాత ప్లేస్, లాస్ట్లో టైం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద స్టేట్మెంట్ ఈస్. సబ్జెక్ట్ ప్లస్ విల్ V1. మరి ఎగ్జాంపుల్ చూద్దామా? రేపు నేను అతన్ని కలుస్తాను. ఓకే, ఎవరు కలుస్తారు? నేను. సో ఐ అంటున్నాం. సో ఇక్కడ ఈ ఫార్ములా రావాలి కాబట్టి విల్ మీట్. V1 అంటే మీట్ కదండి. సో మనకు ఆల్రెడీ కొన్ని వర్బ్స్ నేర్చుకోమని చెప్పాను. ఒకవేళ ఆ వర్బ్స్ మీకు కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఐ విల్ మీట్. అతని నీ అంటే హిమ్. అతని నీ అంటే హిమ్. ఐ విల్ మీట్ హిమ్. ఎప్పుడు? ఇక్కడ ప్లేస్ లేదు కదా, ఎక్కడ కలుస్తారు ప్లేస్ లేదు. సో డైరెక్ట్గా టైం పెట్టేయండి. ఐ విల్ మీట్ హిమ్ టుమారో. సో దిస్ ఈజ్ వాట్ ద స్టేట్మెంట్ ఈజ్. ఇలాంటి సెంటెన్సెస్ ఎలా జనరేట్ చేయాలి? సింపుల్ గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో నేను ఒక పని చేస్తాను అంటే సబ్జెక్ట్ పెట్టి విల్ V1. ఏ V1 అయినా పెట్టుకోవచ్చు వర్బ్ ప్లేస్లో. రేపు నేను గుంటూరు వెళ్తాను, ఐ విల్ గో టు గుంటూరు. రేపు వాళ్ళు మా ఇంటికి వస్తారు, దే విల్ కమ్ టు మై హౌస్ టుమారో. నెక్స్ట్ వీక్ ఇండియా పాకిస్తాన్తో క్రికెట్ ఆడుతుంది, ఇండియా విల్ ప్లే క్రికెట్ విత్ పాకిస్తాన్. సో వాట్ ఎవర్ ద స్టేట్మెంట్ దట్ కమ్స్ అండర్ ఫ్యూచర్, వీ హ్యావ్ టు యూజ్ విల్ V1. భవిష్యత్తులో ఒక పని జరుగుతుంది. మరి నా సెకండ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ చూద్దాం. భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, రేపు అతను ఒక పని చేస్తూ ఉంటాడు, రేపు ఈ టైంకి అతను ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు, గంట తర్వాత మేము క్రికెట్ ఆడుతూ ఉంటాము. సో భవిష్యత్తులో ఒక పని కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాంటి స్టేట్మెంట్స్ చెప్పాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా? నౌ లెట్స్ సీ. సబ్జెక్ట్ ప్లేస్ ఈ వర్బ్ ప్లేస్లో ఈ ఫార్ములా వాడండి. విల్ బి V4. విల్ బి మ్యాండేటరీ అండి. విల్ బి V4 అంటే ING ఫార్మ్. రెస్ట్ ఆల్రెడీ వీ నో, ఆబ్జెక్ట్ నౌన్, ప్లేస్, టైం. నౌ లెట్ us see. రేపు వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఓకేనండి, రేపు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు. సరే, ఎలా చెప్తాం? సో దే, THEY, దే, వాళ్ళు. ఓకే, క్రికెట్ ఆడుతూ ఉంటారు కాబట్టి ఫార్ములా విల్ బి ప్లస్ V4 కదా, విల్ బి పెడదాం. సో విల్ బి, బి ఈజ్ మ్యాండేటరీ, విల్ బి ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ నుంచి క్రికెట్, నెక్స్ట్ రేపు అంటే టుమారో, దే విల్ బి ప్లేయింగ్ క్రికెట్. ఇస్ దట్ క్లియర్? సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకన్నీ చూద్దాం. రేపు నేను ఈ టైంకి ఎగ్జామ్ రాస్తూ ఉంటాను, ఐ విల్ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. నెక్స్ట్ వీక్ ఈ టైంకి మేము ఇల్లు కడుతూ ఉంటాము. ఓకే, సో వీ విల్ బి బిల్డింగ్ ఏ హౌస్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మా అబ్బాయి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఓకే, మై సన్ విల్ బి టేకింగ్ ట్రైనింగ్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఎల్స్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. సో భవిష్యత్తులో ఒక టైంకి ఒక పని చేస్తూ ఉంటాము అని చెప్పేటప్పుడు విల్ పెట్టాలి, బి పెట్టాలి, ING ఫామ్ పెట్టాలి. అండ్ డూ ఆల్వేస్ రిమెంబర్, ఈ పైన దాంట్లో విల్ బి అనకూడదు. పొరపాటున ఐ విల్ బి మీట్ అనకూడదు, తప్పు. ఓకే, సో రేపు నేను ఆడుతాను అని చెప్పాలనుకోండి, ఐ విల్ ప్లే అంతే, ఐ విల్ బి ప్లే అనకూడదు. సో అక్కడ బి వస్తే అది రాంగ్. సో ఐ విల్ ప్లే, ఐ విల్ గో, ఐ విల్ ఈట్, షీ విల్ కమ్, షీ విల్ జంప్, విల్ పెట్టి జస్ట్ వర్బ్ 1 పెట్టండి. మీరు ఈ సెంటెన్స్ వాడాలి అనుకుంటే సో ఐ విల్ బి ప్లేయింగ్, షీ విల్ బి కమింగ్. So like this we can use. Okay, right. Now the third statement is
రేపు మేము బిజీగా ఉంటాము. ఈ కైండ్ ఆఫ్ సెంటెన్స్. ఇవి పనులు కదా, చూడండి ఈ రెండు యాక్షన్స్. చేస్తాను, చేస్తూ ఉంటాను. ఒక పని చేస్తాడు, ఒక పని చేస్తూ ఉంటాడు. మరి ఇదేంటి? ఉంటాడు అంటే స్థితిని రిప్రజెంట్ చేస్తుంది. స్టేట్, దేర్ ఇస్ నో యాక్షన్ వర్బ్. ఇంకొక యాక్షన్ వర్బ్ లేదు కాబట్టి ఎలా వాడతామో చూద్దాం. ఓకేనా? సో రేపు నేను బిజీగా ఉంటాను, రేపు నేను ఇంట్లోనే ఉంటాను, నెక్స్ట్ వీక్ నేను ఢిల్లీలో ఉంటాను, సో రేపు నేను మా ఫ్రెండ్తో ఉంటాను. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, గంట తర్వాత ఆమె ఆఫీస్లో ఉంటుంది. సో గంట తర్వాత వాళ్ళు రైల్వే స్టేషన్లో ఉంటారు. ఈ క్షణం తర్వాత సబ్జెక్ట్ అనేవాడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు. ఉంటాడు, వీఆర్ టాకింగ్ అబౌట్ ఉండటం. అలాంటప్పుడు ఫార్ములా ఏంటో చూద్దాం. ఓకే, సబ్జెక్ట్, ఎవరైతే సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ తీసుకోండి. ఈ వర్బ్ ప్లేస్లో ఇక్కడ మనం వాడాల్సిన ప్యాటర్న్ ఉండడం అయితే విల్ బీ. సార్ ఇక్కడ వర్బ్ రాదా? మరి విల్ బీ పక్కన V1 V2 రావంటే రావు. దెర్ ఇస్ నో యాక్షన్ వర్బ్, రావు కాబట్టే షీ విల్ బీ, ఐ విల్ బీ, దే విల్ బీ. ఓకే, సో విల్ బీ. మరి నెక్స్ట్ ఏం వాడాలి? అయితే ఆబ్జెక్ట్ నౌన్ వాడాలి, లేదా ప్లేస్ వాడాలి, లేదా టైం వాడాలి. ఓకే, సో లెట్ us see. సో మేము రేపు బిజీగా ఉంటాము. సో సబ్జెక్ట్ వచ్చేసి వి, విల్ బీ. ఓకే, విల్ కాదండి, విల్ బీ. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? చాలా మంది ఏం చేస్తారంటే ఇది కూడా ఫ్యూచరే కదా అని విల్ పెడతారు. నో, విల్ పెడితే మీరు ఇక్కడ ఏదైనా యాక్షన్ వర్బ్ పెట్టుకోవాలి. కానీ విల్ బీ అంటే అది ఉండటం. ఓకే, సో వి విల్ బీ. ఇక్కడ ఐఎన్జి ఫామ్ కూడా మళ్ళీ వాడం. ఎక్కడైతే వాడతాం, ఇక్కడ వాడకూడదు కదా. సో వి విల్ బీ బిజీగా ఉంటాము. మరి ఈ వర్డే కదా మిగిలింది ఇంకా. సో వి విల్ బీ బిజీ. ఓకే, టుమారో, ఆ టుమారో ఇక్కడ రాసేస్తాం. ఇప్పుడు అలా కాకుండా చూడండి, రేపు మేము ఢిల్లీలో ఉంటాము. ఓకే, వి విల్ బీ, విల్ బీ అంటేనే ఉంటాము. వి విల్ బీ ఢిల్లీలో అన్నాను కాబట్టి ఆ వర్డ్ రాస్తారు, ఇది తీసి. వి విల్ బీ ఇన్ ఢిల్లీ టుమారో. లేదు రెండు వచ్చినాయి అనుకోండి, రేపు మేము ఢిల్లీలో బిజీగా ఉంటాము. ఓకే, వి విల్ బీ బిజీ ఇన్ ఢిల్లీ టుమారో అని రాయండి హ్యాపీగా. ఓకే, సో ఇలాంటివి కొన్ని చూద్దాం. రేపు నేను ఫ్రీగానే ఉంటాను, రేపు నేను ఫ్రీగా ఉంటాను. ఐ విల్ బీ ఫ్రీ, ఐ విల్ బీ ఫ్రీ. బీ ఈజ్ మ్యాండేటరీ అండి, ఇక్కడ నొక్కి చెప్తున్నా నేను, గుర్తుపెట్టుకోండి. ఉంటాను అనేటప్పుడు బీ రావాలి. ఓకే, నెక్స్ట్ వీక్ నేను బిజీగా ఉంటాను, ఐ విల్ బీ బిజీ నెక్స్ట్ వీక్. ఓకే, గంట తర్వాత నేను క్యాంటీన్లో ఉంటాను. ఓకేనా, క్యాంటీన్లో ఉంటాను, నువ్వు వచ్చే అంటావు. ఓకే, ఐ విల్ బీ ఇన్ ద క్యాంటీన్, ఐ విల్ బీ ఇన్ ద క్యాంటీన్. ఓకే, సో కాసేపటి తర్వాత వాళ్ళు లైబ్రరీలో ఉంటారు, దే విల్ బీ ఇన్ ద లైబ్రరీ. ఓకే, సో వాళ్ళు కాసేపటి తర్వాత లైబ్రరీలో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు అన్నాను అనుకోండి, చదువుతూ ఉంటారు అంటే అది యాక్షన్ కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోండి. దే విల్ బీ రీడింగ్ అ న్యూస్ పేపర్. ఓకే, దే విల్ బీ రీడింగ్ అ న్యూస్ పేపర్ ఇన్ ద లైబ్రరీ ఆఫ్టర్ 10 minutes. Hope you could understand. Now let's dive into the fourth kind of sentence. ఆమెకి రేపు ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా ఉండటమే కానీ కలిగి ఉండటం. ఆమె, ఆమె ఎలా ఉంటుందో చెప్పేది బీ ఫామ్. ఆమెకి ఎగ్జామ్ ఉంటుంది, భవిష్యత్తులో ఆమెకి జాబ్ ఉంటుంది, భవిష్యత్తులో నాకు కీ కానీ కూ కానీ. ఓకే, సో నాకు జాబ్ ఉంటుంది, భవిష్యత్తులో నా దగ్గర డబ్బులు ఉంటాయి. సో ఎవరి దగ్గర ఏముంటుంది భవిష్యత్తులో, లేదా భవిష్యత్తులో ఎవరికి ఏముంటుంది అని చెప్పేవే హ్యావ్ ఫామ్. ఓకే, దీనికి వాడే ఫార్ములా ఏంటో చూద్దాం. నా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కదా. సో ఎవరి పక్కన అయితే కీ కు దగ్గర ఉన్నాయో వాడు సబ్జెక్ట్ మనకి ఇక్కడ హ్యావ్ ఫామ్లో. వర్బ్ ప్లేస్లో ఏం పెట్టాలి? విల్ హ్యావ్, విల్ హ్యావ్. ఓకేనండి, ఇదే ఫార్ములా. దీని పక్కన ఏముంటుంది సార్? మళ్ళీ V1 కానీ V2లు, ఎలాంటి యాక్షన్ వర్బ్స్ ఉండవు. కలిగి ఉండడానికి ప్యాటర్నే విల్ హ్యావ్. ఈ విల్ హ్యావ్ అనేది అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో దీన్ని ఇంకా గ్రామటికల్గా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ మీకు సింప్లిఫై చేసి ఇస్తున్నా. ఫ్యూచర్లో ఈ 4 కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ వస్తే మనం చాలా మాట్లాడవచ్చు. ఓకే, సరే. ఆమెకి రేపు ఎగ్జామ్ ఉంటుంది, షీ విల్ హ్యావ్. ఇక్కడ కీ వచ్చిందంటే అది హ్యావ్ ఫామ్, అది గుర్తుపెట్టుకోండి. షీ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో. షీ విల్ బీ వాడాలా, హ్యావ్ వాడాలా? సో ఆమెకి ఉంటుంది కాబట్టి షీ విల్ హ్యావ్ an exam. So tomorrow. Okay,
భవిష్యత్తులో అతనికి జాబ్ ఉంటుంది. హీ విల్ హ్యావ్ ఎ జాబ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో నా దగ్గర స్కిల్ ఉంటుంది, ఏది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి ఫ్యూచర్లో. సో ఐ విల్ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఫ్యూచర్. ఓకేనా, మనం ఎక్కువగా ఏది మాట్లాడినా భవిష్యత్తులో ఈ 4 సెంటెన్స్లోనే ఎక్కువగా మనం మాట్లాడతాం. సో 70-80% ఇంగ్లీష్ అంతా కూడా భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు ఇవే ఉంటాయి. కాబట్టి కంగారు పడకుండా కాన్ఫిడెంట్గా చెప్పండి. మీరు పని గురించి చెప్తున్నారా, విల్ పెట్టు వర్బు పెట్టు. ఓకే, లేదా పని కంటిన్యూ అవుతుందని చెప్తుంటారా, సో విల్ బీ పెట్టాలి, ఐఎన్జీ ఫామ్ పెట్టాలి. లేదు పనులు కావు, జస్ట్ ఉండడమే, విల్ బీ. కలిగి ఉండటం, విల్ హ్యావ్. ఓకే, నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ 4లో ఎక్కడికి వెళ్తాయి అనేది ఒకసారి ఒక చిన్న ట్రైల్ వేద్దాం. ఓకే, ఆర్ యు రెడీ? మై ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్, రేపు మా ఇంటికి చుట్టాలు వస్తారు, చుట్టాలు వస్తారు అన్నారు. సో అది పనే కదా. సో ద ఫస్ట్ వన్ ఈస్ రిలేటివ్స్ విల్ కమ్. వస్తారు కాబట్టి విల్ V1. రిలేటివ్స్ విల్ కమ్ టు మై హౌస్ టుమారో. రిలేటివ్స్ విల్ కమ్ టు మై హౌస్ టుమారో. ఓకే, సో రేపు నేను బిజీగా ఉంటాను. రేపు నేను బిజీగా ఉంటాను, ఐ విల్ బీ బిజీ. ఓకే, సో మళ్ళీ టుమారో అవసరం లేదండి, ఒక్కసారి సిచ్యువేషన్ ఏదైనా చెప్పేస్తే ప్రతిసారి మనం ఆ టుమారో మెన్షన్ చేయక్కర్లేదు. ఓకే, మై రిలేటివ్స్ విల్ కమ్ టు మై హౌస్ టుమారో, ఐ విల్ బీ బిజీ. అండ్ సో రేపు మా వారు ఇంట్లో ఉండరు, లేదా రేపు మా వారు ఊర్లో ఉండరు. ఓకే, ఉంటారు అన్నాం కదా, నెగిటివ్ కూడా ఇక్కడే ఉండాలి. నెగిటివ్ ఏంటి చూద్దామా? విల్ బీకి నెగిటివ్ ఓంట్ బీ లేదా విల్ నాట్ బీ. మై హస్బెండ్ ఓన్ బీ ఎట్ హోమ్. మై హస్బెండ్ ఓన్ బీ ఎట్ హోమ్ లేదా ఇన్ ద టౌన్. ఓకే, సో రేపు అతను బెంగళూరు వెళ్తున్నారు. రేపు అతను బెంగళూరు వెళ్తున్నారు. ఓకేనా, లేదా వెళ్తూ ఉంటారు. సో లేదా వెళ్తారు, మీ ఇష్టం అండి. ఓకేనా, ఏది వాడినా కొంచెం నీట్గా వాడి. యా, హీ విల్ గో టు బెంగళూరు, లేదా ఇది కూడా చెప్పొచ్చు, హీ విల్ బీ గోయింగ్ టు బెంగళూరు. ఓకే, ఎందుకంటే అతనికి రేపు మీటింగ్ ఉంటుంది. ఓకేనా, సో ఏదో సమ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుంది ఆఫీస్ పరంగా. సో బికాస్ హీ విల్ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ ఇన్ బెంగళూరు. హీ విల్ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. సో రేపు నేను మా రిలేటివ్స్ని బయటికి తీసుకెళ్తాను. ఓకే, సో నేను తీసుకువెళ్తాను పని కదా, ఐ విల్. ఇక్కడ తీసుకువెళ్ళడానికి వర్బ్ ఏంటి? టేక్. ఐ విల్ టేక్ మై రిలేటివ్స్ అవుట్ సైడ్ టుమారో. ఓకే, సో వాళ్ళు సిటీని బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా, వాళ్ళు ఇదే ఫస్ట్ టైం రావడం కదా, వాళ్ళు నాకు తెలిసి సిటీని బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, దే విల్ ఎంజాయ్ ద సిటీ. డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్ ద సిటీ. ఇలా మనం ఏ స్టేట్మెంట్ ఎక్కడుందని చూసుకొని కొన్ని రోజులు వాడుతూ ఉంటే అది మనకు అలవాటు అయిపోద్ది. ఓకే, ఇనీషియల్ స్టేజ్లో కొన్ని తప్పులు వచ్చినా పర్వాలేదు, కానీ అది ఎందుకు తప్పు అయిందనేది మీకు తెలియాలి. తెలియకుండా మాట్లాడేశారు అనుకోండి, మిస్టేక్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, ఇక్కడ లెర్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి. అంటే యూట్యూబ్లో మీరు చక్కగా నేర్చుకుంటున్నారు, ఐ డూ అగ్రీ, కానీ దానికి కొంచెం ప్రాక్టీస్ అందిస్తే సో ఇవి పర్ఫెక్ట్గా మన బ్రెయిన్లో కూర్చుంటుంది. ఏది ఎందుకు వాడుతున్నాం అనేది బ్రెయిన్లో కూర్చుంటుంది. ఆ బ్రెయిన్ నుంచి బయటికి రావాలంటే వి నీడ్ సమ్ ప్రాక్టీస్. ఓకే, ఫర్ దాట్ వీఆర్ కండక్టింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ మినిమల్ ఫీ. చాలా తక్కువ ఫీజుకి మనం కండక్ట్ చేస్తున్నాం. అండ్ సో వీ విల్ మేక్ యూ స్పీక్ అవుట్ ఇంగ్లీష్ వెరీ కాన్ఫిడెంట్లీ అండ్ ఫ్లాలెస్లీ. మీరు ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే, ఇనీషియల్ స్టేజ్లో నాకు అసలు వర్డ్సే ఏమి రావు. ఓకేనా, నేను స్టార్ట్ చేసే క్లాసులు ఎక్కడ లైక్ చదువుకి చాలా రోజులు దూరం అయిపోయిన వాళ్ళు, ఓకేనా, లేదా అక్కడ ఇక్కడ జాయిన్ అయ్యి అసలు ఏమీ రాకుండా మళ్ళీ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు, ఆ దృష్టిలో పెట్టుకొని నేను ప్రతి వర్డ్కి మీనింగ్ చెప్పి సో వాళ్ళతో నేను ప్రాక్టీస్ చేయించి ఇప్పటికి మనం చాలా బ్యాచెస్ రన్ చేసాము. చాలా హ్యాపీగా స్టూడెంట్స్ ఉన్నారు. సో మీరు ఒక్కసారి కావాలంటే ఒక 1 డెమో 2 డెమోస్ చూడండి. సో డెమోస్ నచ్చితే మా ఓల్డ్ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ని బట్టి కానీ లేదా మీకు డెమోస్ని బట్టి కానీ యూ కెన్ టేక్ అ డెసిషన్. Okay, so see you in the next video. Take care.